పాడి రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఒంగోలు జాతి ఆవులు, ఎద్దులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పశువుల సంరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి అచ్చెన్నాయుడు విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు వీరంకి కురుమూర్తి పాల్గొన్నారు. ఈరోజు వెటర్నరీ డిపార్ట్మెంట్ లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా స్టాఫ్ లేరు, చాలా ఖాళీలు ఉన్నాయి. గత 10-20 సంవత్సరాలు తీసుకుంటే ఎప్పుడు స్టాఫ్ భర్తీ చేయలేదు. మొట్టమొదటిసారి భర్తీ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2018లో వెటర్నరీ నోటిఫికేషన్ ఇచ్చి డాక్టర్ని అందరినీ భర్తీ చేశారు. మళ్ళీ 2018 తర్వాత 5 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం చాలా వరకు స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఈరోజు మన దగ్గరే వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ప్రతి సంవత్సరం వందలాది మంది స్టూడెంట్స్, ఈ రాష్ట్రంలో చాలా కాలేజీలు ఉన్నాయి. చాలా మంది చదువుకుని బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఉద్యోగ ఉపాధి లేదు. కనీసం 5 సంవత్సరాలు పట్టించుకోండి. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఫైనాన్స్ చాలా సమస్య ఉంది, ఇబ్బంది ఉంది. నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ అతి త్వరలోనే ఏవైతే ఈ పశు హాస్పిటల్లో వైద్య సిబ్బంది తక్కువ ఉన్నారు, సపరేట్గా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పశువుల డాక్టర్లని స్టాఫ్ అందరూ నియమించడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. రెండవది, ఒకప్పుడు వెటర్నరీ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉండేది. కొత్త కట్టడం కానీ పాతవి ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయడం. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా అసెంబ్లీ వస్తే ఎమ్మెల్యేలు అందరూ కాగితాలు ఇస్తారు. అందులో ఎక్కువగా వెటర్నరీ హాస్పిటల్ అన్ని కూలిపోయాయని, కొన్ని ప్రైవేట్ ప్లేసుల్లో ఉన్నాయని, కొత్తగా భవనాలు కావాలని చాలా మంది అడుగుతున్నారు. అందుకే నేను చెప్పి దీన్ని ఏదేమైనా ఒక నాబార్డు ఇంకో బ్యాంకులో తీసుకొని మొత్తం ఇప్పుడే సోదరులు చెప్పినట్టుగా కనీసం 600-700 ఒక మంచి హాస్పిటల్స్ మండల హెడ్ క్వార్టర్లో కట్టగలిగితే బాగుంటుందని ఒక ఆలోచన ఇప్పటికే చేస్తాం. దాని మీద కూడా దృష్టి పెడతామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది రైతు ప్రభుత్వం. ఏ విషయంలోనైనా సరే, ఎప్పుడు ఇబ్బంది వచ్చినా సరే రైతుకు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ శిబిరాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, దీన్ని ఉపయోగించుకోవాలని. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel